ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిరి, ఇంట్లో ఎవరు నాతో మాట్లాడకండి. బంగారం, నువ్విలా అలీ కూర్చుంటే ఎలా? ఎక్కువ చేయకు నువ్వు. నేను బాగా గారాబం చేయడం వల్ల ఇలా తయారయ్యా. సీత, భయపెట్టకమ్మా. ఇదేనమ్మా గారాబం అంటే. తనకిప్పటి నుండి ఇంకెవరితోనూ ఆడుకోకూడదు. స్కూల్ నుండి వచ్చాక కామ్గా హోంవర్క్ చేసుకుని ఇంట్లో ఇక్కడే ఉంటుంది. నేను వచ్చేదాకా చదువుతూనే ఉండని తను. పాపవాణి ఎంత గట్టిగా కొట్టిందో తెలుసా? మరి వాడు చేసింది బాగుందా? మాట్లాడుకు నువ్వు. అందరికీ ఎదురు సమాధానాలు చెప్తున్న రాక్షసువా నువ్వు? అమ్మమ్మ, నేను రాక్షసినా చెప్పు? నేను స్కూల్ నుండి వచ్చి హోంవర్క్ చేసి ఆటాడడానికి వెళ్ళాను కదా. ఇకపై వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. అమ్మా, దాన్ని పంపించుకో. నేను ఇప్పటి నుండి అస్సలు గొడవ పడను. ఆట ఆడుకోవడానికే వెళ్తాను. ఏం అక్కర్లేదు. అమ్మమ్మ, నేనైతే పంపించను. ఆ శ్రేయస్ బాగానే ఉన్నాడు. మన సిరి మాట విని ఉండుంటే ఇదంతా జరిగేదే కాదు. నేను వాడికి రూల్స్ అన్ని చెప్పాను. బట్ వాడికి నా ఇల్లే కావాలంట. అమ్మమ్మ తాతయ్య సపోర్ట్ చేస్తుంటే పొగరు బాగా ఎక్కువ అవుతుంది నీకు. ఇదంతా అవసరం లేదు, ఇంటికి పద. రేపు నేను వెళ్ళొచ్చు కదా? వెళ్ళొద్దు ప్లీజ్ సీతమ్మ, రేపటి నుండి నేను గొడవ పడను ప్లీజ్. రేపటి విషయం రేపు చూద్దాం. ఇప్పుడు ఇంటికి పద. చూడు, వద్దు వద్దు అంటుంటే మాట. సీత, పాప మీద అరవద్దమ్మా. తనకి బాగా గారాబం ఎక్కువైందమ్మా, అందుకే ఇలా చేస్తుంది. పిల్లలు అంతే తల్లి. సరే నాన్న, వస్తాను. సీత, అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. మాదంతా అయిపోయింది. వయస్సు అయిపోయాక ఎక్కడుంటే ఏంటంట. కానీ పాపది ఇంకా పెరిగే వయస్సమ్మా. తన ప్రపంచం అంతా ఇక్కడే. మీ ఇల్లు కాపాడుకోవడం నీకు చాలా ముఖ్యం అమ్మా. మా ఇల్లు అమ్మడంలో మాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదమ్మా. నాన్న, ఈ విషయం మాట్లాడితే నేను అస్సలు మాట్లాడినా. అలా అంటే ఎలా సీత? దాని గురించి మాట్లాడకండమ్మా, నేను చూసుకుంటానన్నాను కదా. లాయర్ సహాయం చేస్తారు. అయినా కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది కదమ్మా. లాయర్ ఫీజు, పరిగెత్తడం, ఇంకా ఎన్నెన్నో మనకు తెలియనివి కూడా ఉంటాయి. నువ్వింత కష్టం అనుభవిస్తున్నా కానీ మీ అన్నయ్య ఒక్క మాట కూడా అడగలేదు కదా. ఇదంతా జరిగింది అతని వల్లే కదా. వెళ్ళి నువ్వైనా అతనికి ఫోన్ చేసి చెప్పు. అంతా అర్థం చేసుకునేటట్టుగా ఉండుంటే నేనెందుకు ఇలా ఉంటానమ్మా? ఎవ్వరూ లేని వాళ్ళకి దేవుడుంటాడు అంటారు కదా. నాతో నా రాముడున్నాడు. ఏదో ఒక దారి చూపిస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.